హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా సర్కస్కి వెళ్ళాం కదండి. ఆ రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ నుంచి వీడియో తీసాను, కానీ మీకు సర్కస్ వ్లాగ్ మాత్రమే పెట్టానండి. ఎందుకంటే వీడియో కొంచెం లెంతీ అవుతుంటే మీకు కూడా బోర్ అవుతారు కదా, అందుకనేసి ఇంకా సర్కస్ వ్లాగ్ అక్కడి మాటకే పెట్టానండి. మార్నింగ్ నుంచి అయితే పెట్టలేదు. ఇప్పుడు ఈ వ్లాగ్లో చూసేయండి. మార్నింగ్ నుంచి నేను ఏదైతే స్పెషల్ చేశానో ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చెప్పడం మర్చిపోయానండి, మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఆ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్, సండే కదండి, ఏదో స్పెషల్ ఉండాలి కదా. ఇంకా ఆ రోజు పూరి చోలే కర్రీ అయితే చేశానండి, కానీ డీటెయిల్గా అయితే ఏం వీడియో తీయలేదండి. మామూలుగా ఏం వెరైటీ చేశాను మాత్రం చూపిస్తున్నాను. తర్వాత ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి, చోలే కర్రీ. ఇంకా మా వారు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారండి చపాతీ కాల్చడంలో. ఇక్కడ నేను పక్కనే వచ్చేసి మ్యాగ్నేట్ చేసి పెడుతున్నానండి, చికెన్ ఫ్రైకి, చికెన్ కర్రీకి, మళ్ళా చికెన్ దమ్ బిర్యానీకి. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అండి, లెగ్ పీస్ ఫ్రై. ఫస్ట్ ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, మళ్ళీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పెరుగు, మళ్ళా మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదండి అది, ఇంకా అంతేనండి. ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసి అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కర్రీ కోసం అండి, కర్రీ కోసం ఆల్సో బిర్యానీ, దమ్ బిర్యానీ కోసం అండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ పసుపు, కారం, మళ్ళా ఉప్పు, సేమ్ అండి. నేను ఫ్రై ఏమంటారు లెగ్ పీస్కు ఏదైతే స్పైసెస్ యాడ్ చేశానో యాజ్ ఇట్ ఈస్గా దీనికి కూడా అవే స్పైసెస్ యాడ్ చేశానండి. కాకపోతే కొంచెం ఫ్రై పీస్లో వచ్చేసి మిక్స్డ్ హర్బ్స్ అలాగైతే యాడ్ చేశాను. కొంచెం కేఎఫ్సి ఫ్లేవర్ రానికైతే దీంట్లో అయితే యాడ్ చేయలేదండి. ధనియాల పొడి, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మళ్ళీ చికెన్ మసాలా, గరం మసాలా, అంతేనండి. ఇవన్నీ యాడ్ చేసి అయితే మంచిగా నానబెట్టేసుకున్నానండి. మనం బ్రేక్ఫాస్ట్ అయ్యి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఫినిష్ అయ్యేలోపు ఇంకా చికెన్ వచ్చేసి మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది కదా అనేసి అయితే ఇక్కడ నానబెడుతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు కామెంట్ చేయడం వల్ల నేను తీసే వీడియోస్ ఎంతమందికి రీచ్ అవుతాయో నాకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మా నిత్య తీస్తుందండి వీడియో వచ్చేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి. తర్వాత ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదండి, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు వంట చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఎర్లీగానే స్టార్ట్ చేశానండి, ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్ చాలా ఉందండి. చెప్పలేదు కదండి, చెప్పాను కదా, దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లెగ్ పీస్ ఫ్రై. ఇక్కడ నేను బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను, బాస్మతి బియ్యం వచ్చేసి. ఇదిగోండి, పీస్ అయితే మంచిగా నానిపోయిందండి స్పైసెస్ తోటి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు ముక్క అనేది సాఫ్ట్గా లోపలిదాకా మంచి స్పైసెస్ వెళ్తాయండి, కుకింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ మా పిల్లలు వచ్చేసి పుదీనా ఏరిచ్చారండి. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ ఏమో ఏమంటారు, బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి. మనకు బిర్యానీ అంటేనే కదండి బ్రౌన్ ఆనియన్స్ అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా. ఫస్ట్ వచ్చేసి ఇవి ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత వెనుకకు వచ్చి కూడా నేను బాస్మతి బియ్యం నానబెట్టాను కదండి, అదైతే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా నేను కిచెన్లో ఇలా వంట చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడనే అంతా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. సపరేట్గా మళ్ళీ టైం తీసుకోనండి, ఇలా వంట చేసుకుంటూ మరొక సైడు క్లీనింగ్ కూడా చేసేసుకుంటానండి. ఇలా చేయడం వల్ల మనకు టైం చాలా సేవ్ అవుతుందండి. ఇక్కడ వెనుకకు వచ్చేసి నేను రైస్ పెట్టాను కదండి దమ్ బిర్యానీ కోసం, దాంట్లో
ఆయిల్, జీలకర్ర సాజీరా, మళ్ళీ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, తర్వాత గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, అవి అయితే యాడ్ చేసుకోవాలి. కాకపోతే నేను మా వారికి ఇలాగ మిరియాలు, స్టార్ అనాస ఇవన్నీ పంటి కిందికి రావడం అస్సలు నచ్చదండి. కాబట్టి నేను ఇది మీషోలో కొన్నాను. ఇలా స్పైసెస్ అన్నీ దీంట్లో వేసి మనము లాక్ వేసి అన్నం ఉడికేటప్పుడు దాంట్లో సైడ్కి వేస్తే సరిపోతుందండి. దాంట్లో మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేస్తుందండి. మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది చిన్నగా బాగుందండి. ఇలాగా మనకు మసాలా సామాన్లు పిల్లలకు కూడా ఇబ్బందే కదండి. ఇలాగ మనం వేయడం వల్ల పిల్లలు తెలవక తినేస్తారు కదా, అప్పుడు వాళ్ళకు చాలా ఘాటు అయిపోతుంది, కారం అవుతుంది కదా. కాబట్టి ఇదైతే నేను మీషోలో కొని కూడా 1 year అవుతుందండి. ఇలాగా నేనైతే ఏవైతే మసాలా యాడ్ చేయాలనుకున్నానో అవన్నీ దీంట్లో యాడ్ చేసి మనకు మంచిగా లిడ్ పెట్టేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా వీడియోలో. చాలామందికి తెలిసే ఉంటుంది లేండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇలాగైతే లాక్ చేసి ఇంకా మనం రైస్ కుక్ చేస్తాం కదా గిన్నెలో, సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేస్తుంది. ఇదిగోండి, ఇలాగైతే ఒక సైడ్కి అయితే పెట్టేసేయాలి, అంతేనండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయండి. దీంట్లో బిర్యానీ ఆకు మర్చిపోయానండి, తర్వాత వేసాను. మీరందరూ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేయండి ప్లీజ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. తర్వాత దీంట్లో పుదీనా కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ రైస్ వచ్చేసి బాస్మతి రైస్ ఒక 60 to 70% కుక్ చేస్తే సరిపోతుందండి. కొంతమంది అయితే 50 కూడా చేస్తారు. కాకపోతే మా ఇంట్లో కొంచెం అంటే పొడి పొడిగా ఉంటే తినరు, కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఉడికిస్తాను. తర్వాత చికెన్ కర్రీ కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకున్నాను. దీంట్లో ఆనియన్స్ ఫ్రై చేశాను కదండి, అదే ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. మళ్ళీ ఆ ఆయిల్ని రీయూజ్ అయితే చేయనండి. ఇలా కర్రీస్లో ఇలాగైతే యాడ్ చేస్తాను, మళ్ళీ దాన్ని అయితే రీయూజ్ అయితే చెయ్యనండి. తర్వాత ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లో సాజీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ వచ్చేసి ఆనియన్స్. ఈ కర్రీ వచ్చేసి గ్రేవీ కర్రీ అండి, అంటే కొంచెం థిక్గా ఉండే కర్రీ, బిర్యానీలోకి బాగుంటుందండి. ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగంత పుదీనా, ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటా, హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు. తర్వాత నేను ఒక మసాలా అయితే చేశానండి. ఇదిగోనండి అదే మసాలా. ఏ మసాలా అంటే పుదీనా, కొబ్బరి, మళ్ళా పచ్చిమిరపకాయలు, మళ్ళా కాజు, ఇవి కొంచెం వాటర్ పోసుకొని నేనైతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే మసాలా వచ్చేసి యాడ్ చేశాను. మొత్తం అయితే యాడ్ చేయలేదండి, మనకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ మసాలా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి, అప్పుడైతేనే మనకు చికెన్ కర్రీ టేస్టీగా సాఫ్ట్గా బాగుంటుంది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ అయితే యాడ్ చేశానండి. కర్రీ కోసం వచ్చేసి బోన్స్ ఉంటుంది కదండి, బోన్స్ ఉన్న పీస్ అయితే యాడ్ చేశాను. రైస్లోకి వచ్చేసి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా పీస్లు, అవైతే యాడ్ చేశానండి. ఇప్పుడు కర్రీ కోసం అయితే బోన్ పీస్లు అయితే యాడ్ చేశాను. తర్వాత దీంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా యాడ్ చేశానండి. అప్పుడు కొద్దిగా యాడ్ చేయాలి, ఇప్పుడు కొద్దిగా యాడ్ చేయాలండి. ఇలా ఆయిల్లో మసాలా అన్నీ ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి నేను అందులో కొద్దిగా దీంట్లో అయితే కొద్దిగా అయితే యాడ్ చేస్తాను. తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి.
ఇలాగా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేయొద్దు. ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. చికెన్ వచ్చేసి మనం మసాలా యాడ్ చేసాం కదండి, పుదీనా మసాలా, కొబ్బరిది, అది మంచిగా ముక్కకు పట్టేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వంట చేస్తున్నాను కానీ చాలా దూపేస్తుందండి. ఆ రోజైతే ఎండ విపరీతంగా కొట్టింది. ఇంకా వంటగదిలో అస్సలు ఉండలేకపోయానండి. ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఇవన్నీ చేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇప్పుడు వచ్చేసి నేను దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక ఆనియన్ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ఆనియన్ దాంట్లో మనము రైస్ ఉడికించేటప్పుడు మసాలా యాడ్ చేసాం కదండి, ఒక కంటైనర్లో ఆ మసాలా అంతా కూడా దీంట్లో యాడ్ చేయాలి. తర్వాత ఒక టమాటా, మనకు అన్నం రైస్లోకి వస్తుంది మసాలా ఫ్లేవర్, ఇలా చికెన్ కర్రీలో కూడా యాడ్ అయిపోతుందండి. ఇంకా స్పెషల్గా గరం మసాలా అయితే యాడ్ చేయని అవసరం లేదు. అదే మసాలా అయితే దీంట్లో కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇదిగో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. ఒక టమాటా కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ప్రతిసారి ఒకే విధంగా అయితే చేయనండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీలో అయితే చేస్తాను. ఇదిగోండి మంచిగా పేస్ట్ అయిపోయింది. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి, ఫ్రెష్ది కదా. ఇక్కడ చికెన్ కర్రీ కూడా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతుంటూ మూత పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం ఉడకాలండి చికెన్ అనేది. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఖచ్చితంగా ఇంకా కామెంట్ చేయకపోతే కామెంట్ చేసేయండి. ఎవరైనా సర్కస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో అదే ఉంది, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇదిగోండి ఇప్పుడు నేను దమ్ బిర్యానీ కోసం అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్. ఫస్ట్ ఒక బాండి పెట్టేసుకొని, యాక్చువల్గా చికెన్ దమ్ బిర్యానీ అంటే చికెన్ మ్యాగ్నేట్ చేసి ఇంకా రైస్కి దమ్ పెట్టేయడమేనండి. కాకపోతే ఇంట్లో వాళ్ళకి అలాగా నచ్చదు. కొంచెం చికెన్ అయితే ఒక 50% అయితే ఉడికిస్తాను. ఇలాగా చికెన్ని మంచిగా ఏమంటారు, ఒక 50% అయితే కుక్ చేస్తానండి చికెన్ని. అసలు యాక్చువల్గా దమ్ బిర్యానీ అంటే చికెన్ని ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసి రైస్ ఒక ఏమంటారు లేయర్గా, చికెన్ ఒక లేయర్గా అయితే చేస్తారండి. నేను కూడా స్టార్టింగ్లో అలాగే చేసేదాన్ని, మా అమ్మ అయితే అలాగే చేసేదాన్ని. కాకపోతే ఇంట్లో వాళ్ళకి అలాగే ఎందుకో నచ్చట్లేదు. చికెన్ కొంచెం పూర్తిగా ఉడకదు కదండి, కొంచెం కచ్చపచ్చగా ఉడుకుతుంది కదా, పిల్లలు ఎందుకో ఇష్టంగా తింటలేరండి. అందుకోసమే ఇది వచ్చేసి నా ప్రాసెస్ అండి, టోటల్గా ఎవరినైతే కాపీ కొట్టలేదు. తర్వాత నేను చేయబట్టి కూడా 10 years అవుతుందండి, 8 to 10 years అవుతుంది ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా, అది కూడా యాడ్ చేసి పచ్చిమిరపకాయలు, మళ్ళా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కారం, నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా కారం యాడ్ చేస్తానండి. చూసుకొని మీరు ఎంతైతే స్పైసీ తింటారో ఆ విధంగా అయితే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, తర్వాత చికెన్, మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు లో టు హై ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలండి. మొత్తం అయితే కుక్ చేయొద్దు, ఒక 50 to 60% మనకు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి, అంతవరకు అయితే కుక్ చేస్తాను చికెన్ని. ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొద్దిగంత పుదీనా, మనకు నాన్ వెజ్
కర్రీస్లో ఇలాగ పుదీనా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు కసూరి మేతి కూడా యాడ్ చేస్తానండి. ఈ రోజైతే యాడ్ చేయలేదు కసూరి మేతి, అది కూడా యాడ్ చేస్తాను అప్పుడప్పుడు. ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసిన మసాలా అంతా చికెన్కి పట్టాలి కదా, అప్పుడు సాఫ్ట్గా బాగుంటుందండి చికెన్ వచ్చేసి. ఇంకా మా నిత్య వచ్చిందండి, అమ్మ నేను వీడియో తీస్తాననేసి. అప్పుడప్పుడు ఇలాగైతే హెల్ప్ చేస్తుంటుంది వీడియో తీయడంలో. కాకపోతే నిత్య వీడియో తీస్తే కొంచెం కెమెరాని ఎక్కువ షేక్ చేస్తుందండి. ఇంకా చిన్నది కదండి, అలవాటు కాలేదు. ఇదిగోండి చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఎక్కువ గ్రేవీ అయితే చేయలేదండి, మామూలుగా కొద్దిగానే చేశాను. ఎక్కువ మా వారే తింటారండి గ్రేవీ, పిల్లలు నేనైతే రైసే తింటామండి. గ్రేవీ ఎక్కువగా యాడ్ చేయము ఇలాగ దమ్ బిర్యానీలో. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు షేర్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి. మీరు కామెంట్ చేయడం వల్ల కూడా ఎంతమందికి వీడియోస్ చేరుతున్నాయో కూడా నాకు అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత పెరుగు యాడ్ చేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా దమ్ అయితే పెట్టేసేయాలి. నార్మల్ డేస్లో కంటే సండే చాలా వర్క్ ఉంటుందండి. చెప్పాలంటే నార్మల్ డేస్లో అయితే మనకు టైంకు టైం వర్క్ అయిపోతుంది. సండే అయితే లేజీగా లేవడము, మళ్ళీ వెరైటీ టిఫిన్స్ అంటారు, మళ్ళీ కుకింగ్ కూడా వెరైటీ డిషెస్ చేయాలి. అలాగా మన టైం మొత్తం కిచెన్లోనే సరిపోతుందండి సండే వస్తే మాత్రం. అందుకే నాకు అస్సలు సండే నచ్చదండి. రెగ్యులర్గా టైమింగ్లో మనకు పని అయితే చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ బిర్యానీ రైస్ చూసారా, 50 to 60% అయితే ఉడికించానండి. సారీ, 60 to 70%. ఇంకా నాకు కుక్ చేస్తుంటే మాత్రం విపరీతమైన చెమటలు అయితే వచ్చాయండి. ఆ రోజైతే చాలా ఎండ కొట్టింది. ఇంకా చికెన్ అయితే ఉడకాలి కదా అనేసి అలాగ హాల్లో వచ్చి కొంచెం సేపు అయితే కూర్చున్నానండి. ఇంకా పిల్లలైతే ఏసీ వేసుకొని మంచిగా అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ పెట్టుకొని అయితే చూస్తున్నారు. ఒక 5 మినిట్స్ అయితే కూర్చున్నాను నేను. అసలు కిచెన్లో వంట చేయలేకపోతున్నాం కదా ఈ ఎండకి. చూస్తున్నారు కదండి, చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దమ్ పెట్టేసుకుంటే రైస్ వచ్చేసి అయిపోతుంది. చికెన్ అయితే అయిపోయిందండి, చికెన్ కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇది వేరే దానికైతే డిష్ అవుట్ చేసేయాలి. అయిపోయిందండి చికెన్ కర్రీ. ఇప్పుడు లెగ్ పీస్ ఫ్రై ఉంది కదండి, అదైతే నేను ప్రతిసారి ఎయిర్ ఫ్రైలో పెట్టేదానండి. మా ఇంట్లో ఎయిర్ ఫ్రైర్ ఉంది కదా, అల్లైతే పెట్టేదాన్ని. కాకపోతే ఈసారి ఇలాగైతే ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. బాగుందండి. కొంచెం ఫస్ట్ టైం అయితే చేశాను ఇదైతే. కొద్దిగంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న, నేను చెప్పడం మర్చిపోయానండి, దీంట్లో ఒక ఎగ్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పెనంలో మంచిగా ఏమంటారు, KFC కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగుందండి ఇదైతే. ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. పిల్లలకైతే నచ్చిందండి, బాగుంది టేస్ట్ అయితే. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, ఎగ్, మిక్స్డ్ హర్బ్స్, ఇంకేం కలిపాను, ఒక ఎగ్ అండి, తర్వాత మిరియాల పొడి, అంతేనండి. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి అయితే ఇలాగైతే చేశానండి ఫ్రై. బాగుంది టేస్ట్ అయితే. ఇలాగా పిల్లలకి ఎక్కువ నచ్చుతుందండి పెద్దవాళ్ళకన్నా. అంటే వాళ్ళకు స్నాక్స్లో కెచప్ పెట్టుకొని అయితే తింటారు కదా, అట్లా అన్నంలో కన్నా అలాగా స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దమ్ పెడుతున్నానండి. ఫస్ట్ చికెన్, మళ్ళీ తర్వాత
రైస్, మళ్ళా చికెన్, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, మధ్య మధ్యలో ఆయిల్, ఇలాగైతే లేయర్స్లోకి అయితే పెట్టానండి. చూడండి ఒకసారి నేను చేసే ప్రాసెస్. మీకు నేను చేసే ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ తర్వాత పుదీనా, మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ నిమ్మరసం కూడా యాడ్ చేశానండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి. నేను మ్యారేజ్ కాకముందు కూడా మా అమ్మ కూడా ఇదే ప్రాసెస్ చేసేది. కాకపోతే మా అమ్మ కుక్ చేసేది కాదు. చికెన్ మ్యారినేట్ చేసి 1 అవర్ దమ్ పెట్టేదండి. నెయ్యి కూడా యాడ్ చేశాను. నాకు బ్రౌన్ ఆనియన్స్ అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మ కూడా చేసేటప్పుడు మధ్య మధ్యలో తినేదాన్ని. బ్రౌన్ ఆనియన్స్ వచ్చేసి బాగుంటాయి బ్రౌన్ ఆనియన్స్. తర్వాత కొత్తిమీర, తర్వాత నేను లూలు మాల్లో సిరప్స్ కొన్నాను కదండి, మీకు చూపించాను. మండి బిర్యానీ సిరప్ అని, మళ్ళీ వెనిలా ఎసెన్స్, చాక్లెట్ ఫ్లేవరు, ఇలాగైతే చాలా కొన్నానండి. మీకు గుర్తుందో లేదో. నేనైతే మండి బిర్యానీ ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి. ఏం చేశాను, ఒక 4 to 5 డ్రాప్స్ అయితే యాడ్ చేశానండి. మండి ఫ్లేవర్ వస్తుంది మనకు. చాలా ఘాటు ఉంటుందండి అది. మనకు ఏమంటారు, ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. నేను రైట్ హ్యాండ్తోనే పెడుతున్నానండి. కాకపోతే వీడియో ఇటు సైడ్ పెట్టడం వల్ల కొంచెం మీకు ఆపోజిట్గా కనిపిస్తుంది. ఇలాగ దమ్ పెట్టేసి మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలండి ఒక 5 minutes. తర్వాత 10 minutes అలా లో ఫ్లేమ్లో పెట్టాలి. ప్రిపేర్ అవుతుందండి, అయిపోతుంది దమ్ బిర్యానీ వచ్చేసి. ఇలా ఉందండి నేను చేసే ప్రాసెస్. నచ్చిందా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా మనకు ఇలాంటి బిర్యానీలోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేయడం వల్ల. అయిపోయిందండి, ఇంకా దమ్ పెట్టేసేయాలి. ఇదిగోండి నేను చెప్పాను కదా సిరప్ అని, మండి బిర్యానీ ఇది ఫ్లేవర్ అండి. ఇది చాలా ఒక డ్రాప్స్ 4 to 5 డ్రాప్స్ వేయగానే మనకు ఆ ఫ్లేవర్ అయితే ఘాటుగా చాలా బాగా తెలుస్తుందండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ నిమ్మకాయ. అంతేనండి, ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. కింద నేను పెనం పెడతానండి, డైరెక్ట్గా అయితే పెట్టను. పెనం అయితే పెట్టి దానిపైన బిర్యానీ బౌల్ పెడతాను, గిన్నె పెడతాను. చూస్తున్నారు కదా, ఈ ఫ్రై ఏమంటారు, లెగ్ పీస్ ఫ్రై అయితే అయిపోయిందండి. నేను ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇది కూడా అయిపోయింది. కాకపోతే మన ఇత్త సరిగ్గా తీయలేదండి అక్కడక్కడ. ఇంకా ఇన్ని వంటలు చేసిన తర్వాత కిచెన్లో సింక్లో ఎన్ని గిన్నెలు పడతాయండి. కాబట్టి ఆ అన్నం అయితే దమ్ పెట్టేసినాను. ఇది కూడా చికెన్ ఏమంటారు లెగ్ పీస్ ఫ్రై కూడా అవుతుందండి. చూస్తున్నారా సింక్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో. త్వరగా అయిపోయింది కదండి, కాకపోతే అంత త్వరగా కాలేదండి. దమ్ పెట్టేసిన తర్వాత లెగ్ పీస్ చికెన్ ఫ్రై అయిన తర్వాత వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా సింక్లో గిన్నెలు కడగడము, స్టవ్ అంతా నీట్గా తుడిచేయడము, స్టవ్ కూడా తుడిచేసానండి. అయిపోయిందండి కిచెన్లో కుకింగ్, గిన్నెలు కడగడం అయితే అయిపోయింది. ఇంకా కూర్చుంటే మళ్ళీ చేయబుద్ధి కాదండి, అసలే లేట్ అయింది కదా. ఇంకా పిల్లలకైతే పెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల మనకు ఇంకా పని కూడా త్వరగా అయిపోతుంది, చాలా టైం అయితే సేవ్ అవుతుందండి ఇలాగైతే. అందుకోసమే నేను కిచెన్లో ఉన్నంత వరకు అయితే
ఎక్కడక్కడైతే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా మళ్ళీ అయితే రానండి కిచెన్లోకి, నైట్ కూడా ఉంటుంది కదా. ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ, లెగ్ పీస్ ఫ్రై, మళ్ళీ చికెన్ గ్రేవీ కర్రీ చాలా సూపర్గా బాగుందండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. మా నిత్యకైతే బిర్యానీ అయితే చాలా ఇష్టం అండి. ఆ రోజైతే అలా జరిగిందండి. తర్వాత ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని సర్కస్కి అయితే వెళ్ళాం కదండి. ఒక చిన్న క్లిప్ అయితే దీంట్లో యాడ్ చేశానండి, మీకు ఏమంటారు చెప్పడానికి. ఇది సర్కస్ అయితే ముందే పెట్టేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుందండి సర్కస్ అయితే. పిల్లలని అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి, వాళ్ళకు సమ్మర్లో ఒక మంచి సర్కస్ చూసినట్టు ఉంటుంది. అదండి వీడియో. ఎలా అనిపించిందండి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.